నేనేం సైకో సాడిస్ట్ కాదంటున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్. ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న బిజీయెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్లో ఒకరు శ్రీకాంత్ అయ్యంగార్. 2005లో ఒక సినిమాలో నటించిన ఆయన 2013లో చమ్మక్ చల్లో సినిమాలో నటించారు. ఇక 2016లో ఆర్జీవి తెరకెక్కించిన కిల్లింగ్ వీరప్పన్ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్ నటన అందరినీ ఆకట్టుకుంది. ఆ సినిమాలో తనకు ఇచ్చిన పాత్రలో తన నటనతో మెప్పించారు. అందుకే ఆ సినిమా నుంచి అతనికి అవకాశాలు వచ్చాయి. 2020 నుంచి అయితే అతను ఏడాదికి 10ల సంఖ్యలో సినిమాలు చేస్తూ వస్తున్నారు. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన ఫామ్ కొనసాగిస్తున్న శ్రీకాంత్ అయ్యంగార్ ప్రొఫెషనల్ గా అందరికీ తెలుసు. కానీ ఆయన పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుంటే అందరూ షాక్ అవుతారు. రీసెంట్ ఇంటర్వ్యూలో ఆయన జీవితంలో జరిగిన కష్టాల గురించి చెబుతూ బాధపడ్డారు. తానొక తిక్క మనిషినే అబద్ధాలు చెప్పడం, నిజాయితీగా లేకపోవడం లాంటివి చేయనని అన్నారు. తను చేసిన తప్పుల వల్లే తన జీవితం నుంచి భార్యాపిల్లలు వెళ్లిపోయారని అన్నారు. ఫ్యామిలీ మ్యాన్గా బతకాలని అందరికీ ఉంటుంది. కానీ ఆ టైంలో తనకు చాలా కష్టంగా అనిపించింది. అందుకే వాళ్ళని దూరం చేసుకోవాల్సి వచ్చిందని అన్నారు. తాను సైకో రేపిస్ట్ కాదని, సాడిస్ట్ని కూడా కాదు, కానీ వాళ్లే తప్పు చేసి తన జీవితం నుంచి వెళ్లిపోవడం తన్ని బాధ పెట్టిందని అన్నారు శ్రీకాంత్ అయ్యంగార్. భార్య మాత్రమే కాదు, 2 కూతుళ్లు కూడా తన్ను అర్థం చేసుకోకుండా తల్లి మాట విని వెళ్లిపోయారని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకోవడం, ఆమె కూడా వేరే వాళ్లతో వెళ్లడం, అప్పటి నుంచి ఒంటరిగానే జీవిస్తున్నానని చెప్పుకొచ్చారు శ్రీకాంత్ అయ్యంగార్. ప్రస్తుతం తన భార్య పిల్లలు ఎక్కడ ఉన్నారో తనకు అవసరం లేదని, తన్ని వదిలేసి వెళ్లిన వారి గురించి తెలుసుకోనని అన్నారు. అడవిలో తన తమ్ముడితో కలిసి హాయిగా జీవిస్తున్నానని, చెయ్యాలనుకున్న పనులు చేస్తూ బిజీగా గడుపుతున్నానని అన్నారు. తనకు ఎలాంటి రిగ్రెట్స్ లేవని, సినిమాలు చేస్తూ బిజీగా ఉంటే బాధలేమీ గుర్తుకు రావట్లేదని అన్నారు శ్రీకాంత్ అయ్యంగార్.